మాటలు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి అడుగుతాం. అధికారంలో ఉన్నప్పుడు మనం ఇంకొకటి అవుతుంది. ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఎటన్నా ప్రోగ్రామ్‌కి వెళ్తా ఉంటే అంటే బాధితుల్ని పరామర్శిస్తామని ఏదైనా కార్యక్రమానికి వెళ్తామంటే అరెస్ట్‌లు, నిర్బంధాలు. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి ఏమనేవాళ్ళు, ప్రజాస్వామ్యం కాలరాచేస్తున్నారు. ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని పాడు చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే అట్లాంటి నిర్బంధాలు ఉండవు అన్నట్టు. వెరీ గుడ్. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి. మూసీ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధానంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక 16,000 ఏమో ఇళ్ళు కూలగొట్టి అదంతా సెటరేట్ చేయాలనుకుంది. దాంట్లో కొంతమంది మేము బాధితులం అంటున్నారు. వాళ్ళని పరామర్శించడానికి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు. అక్కడే హరీష్ రావుని వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? బీఆర్ఎస్ కార్యాలయం దగ్గరనే అడ్డుకుని హైదర్ షా కోర్టుకు వెళ్లకుండా ఆపాల్సినటువంటి పరిస్థితి ఏంటి? పోలీసులతో బీఆర్ఎస్ నాయకులు వాగ్వివాదం అవసరం ఏంటి? వాళ్ళు వెళ్ళాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందం కూడా వెళ్ళండి, వాళ్ళని కన్విన్స్ చేయండి. మీకు అందరికీ మంచి కోసం చేస్తున్నాం, ఇది మీకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి కన్విన్స్ చేయడం డెమోక్రసీ అని ఒక పక్కన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి రాగానే అది ఎందుకు పక్కకి వెళ్తుంది అనేది అర్థం కాదు.